ఈ విధంగా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి స్వామీజీలకు, సాధు సంతులకు, భక్త బృందాలకు భోజనాల ఏర్పాటు కోసం ఇది రాజస్థాన్ భోజనశాల, అలా ఆంధ్ర భోజనశాల, గుజరాతీ భోజనశాల, అలా ఏ ప్రాంతాలకి ఆ ప్రాంతాల వారిగా భోజనశాలలు కూడా ఏర్పాటు చేశారు. ఇదిగో ఇదంతా నగరం. సీతమ్మ వారు పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి నగలు భద్రపరిచేటువంటి మణిపర్వతం అని ఒక చిన్న కొండ అనలేము కానీ ఒక చిన్న గుట్టలా ఉంది. ఆ మణిపర్వతం చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అంతా ఇలా చదును చేసి ఈ తీర్థక్షేత్ర నగరాన్ని నిర్మించారన్నమాట. ఇవన్నీ రేకులు, ఐరన్ రేకులతో నిర్మించారు. మొత్తం పైన కనపడేది ఆ క్లాత్ అనమాట, కింద కాషాయం మోటరు, వైట్ క్లాత్, లోపల ఇంటీరియర్ మళ్ళీ వేరే క్లాతులతో డెకరేట్ చేశారు. చూడండి తాత్కాలిక గ్రామం ఎంత అందంగా ఉంది. ఎంత కష్టపడితే, ఎంత శ్రమ పడితే, ఎన్ని రోజుల నుంచి చేస్తే అవుతుందో ఇదంతా. ముఖద్వారాల్లాగా ఇలా నివాసాలకు మధ్యలో వీధులు. స్వామీజీ ఇది నెంబర్ 5. ఇలా 6 గ్రామాలు. ఈ 5వ నెంబర్ దగ్గర స్వామీజీలు కాకుండా సహాయకులుగా వచ్చినటువంటి వాళ్ళకి విడిది ఇక్కడ ఇచ్చారనమాట. తాత్కాలికం అయినా కూడా చూడండి పూల కుండీలతో సహా సిద్ధం చేశారు.